హాయ్ అండి మీ అందరికీ. ఈరోజు నేను స్వీట్ కార్న్ పకోడీ వేస్తున్నా. మా పాప వచ్చి ఇన్ని రోజులు అయింది కానీ ఏమీ వండలేదు, ఎప్పుడు హాస్పిటల్ తిరగడమే సరిపోయింది. ఈ రోజుతో పర్లేదు ఏం లేదు అన్నారు. నాకు కొంచెం మనసుకి సంతోషం అనిపించి పిల్లలు పడుకుంది లేస్తారు పకోడీ వండుదామని స్టార్ట్ చేశా. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకున్నా. ఇందులో ఉప్పు కారం వాము వేసి బాగా పిసుక్కుంటా. కొంచెం వాము వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్, కారం వేసి బాగా కలపాలండి. చూసారా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇందులోనే స్వీట్ కార్న్ నేను ముందే ఒలిసి పెట్టుకుంటానండి. ఇలా స్వీట్ కార్న్ కూడా వేసుకుని బాగా కలుపుకొని అప్పుడు పిండి వేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకో పొయ్యి మీద నూనె పెట్టుకున్నానండి. ఇందులోనే కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకోవాలి. వేసుకుని పిండి వేసింది కూడా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకుని ఇంకేసేసుకోవడమే. చాలా చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. నూనె కాగిపోయింది, నేను వేసేస్తున్నా. వేడి వేడి కార్న్ పకోడీ రెడీ. తీసేద్దాం. మీరు కూడా ఇలా చేసుకుని నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అలాగే పిల్లల ఆరోగ్యం బాగుంది అని మనకు తెలిసాక చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అప్పటి వరకు నేను ఈ 4 రోజులు చాలా ఏడ్చి టెన్షన్ పడ్డానండి. నేను దేవుడి చర్చిలో ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఇచ్చాను. ఈరోజు శుక్రవారం కదా, సాక్ష్యం చెప్పాలి.